సో ఈరోజు మనం మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ గురించి డిస్కస్ చేద్దామని ఇక్కడికి వచ్చానండి. నేను జనరల్గా 2 కాలేజ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఒకటి బెంగళూరులో వచ్చి గిబ్స్ బిజినెస్ స్కూల్, హైదరాబాద్లో వచ్చి విశ్వవిశ్వరయ్య స్కూల్. ఎందుకు అంటే ఈ 2 బిజినెస్ స్కూల్స్లో ఎవరైతే ఫౌండర్స్ ఉన్నారో వాళ్ళే అడ్మిషన్స్ డీల్ చేస్తున్నారు. సో ఎప్పుడు జనరల్గా నార్మల్ యూనివర్సిటీస్లో, కాలేజ్లో ఏ కాలేజ్లో అయినా అడ్మిషన్స్ డైరెక్టర్స్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్ వీళ్ళందరూ మారుతూ ఉంటారు. ఈ సంవత్సరం ఉన్న వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఉండట్లేదు, నెక్స్ట్ ఇయర్ ఉన్న వాళ్ళు. నేను ఓవర్ ద 10 years చాలా కాలేజ్ చూస్తున్నాను, యూనివర్సిటీస్ చూస్తున్నాను కాబట్టి సో మేము ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త పర్సన్స్ని మీట్ అవుతూ ఉన్నాం. వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఉండట్లేదు. అలా కాకుండా కొన్ని కాలేజ్కి వెళ్ళినప్పుడు ఓవర్ ద పీరియడ్ డికేడ్ నుంచి వాళ్ళు ఆ కాలేజ్ని ఎలా డెవలప్ చేస్తున్నారు, స్టూడెంట్స్తో ఎలా అసోసియేట్ అయి ఉన్నారు, ఆర్ కెరియర్ కౌన్సిలర్స్తో కావచ్చు, పేరెంట్స్తో కావచ్చు ఎలా అసోసియేట్ అవుతున్నారో చూసాం. సో నేను లాస్ట్ టైం గిబ్స్కి వచ్చినప్పుడు సందీప్ సార్తో మాట్లాడాను. సార్, ఐ వాంట్ వన్ పాడ్కాస్ట్. ఎందుకు అంటే ఇట్స్ నాట్ అబౌట్ గిబ్స్, ఇట్స్ నాట్ అబౌట్ MBA PGDM, ఇట్స్ అబౌట్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్. అంటే మనం ఎవరితో మాట్లాడినప్పుడు వాళ్ళ సబ్జెక్ట్ తెలుస్తుంది. సో వీళ్ళతో మాట్లాడిస్తే పేరెంట్స్కి ఒక అవగాహన వస్తుంది, స్టూడెంట్స్కి ఒక అవగాహన వస్తుంది. సో ఆయనతో మాట్లాడించాలని చెప్పి ఆల్ ద వే నేను బెంగళూరు వచ్చి సార్ టైం తీసుకొని ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో విల్ స్టార్ట్. సార్, వెల్కమ్ టు గిబ్స్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు సార్? సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ ఆప్షన్స్ ఇచ్చినాము మాకి. సో మేము ఇప్పుడు లెర్నింగ్ ఫేజ్లో ఉన్నాము. మీ చేతిలో మేము చాలా మాట్లాడి మేము ఇండస్ట్రీ ఎలా ఉంది అని తెలుస్తుంది మాకు. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. సార్, లాస్ట్ టైం మీతో మాట్లాడినప్పుడు నేను చెప్పాను, సార్ వీఆర్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ గిబ్స్ ఆర్ ఎనీ అదర్ బిజినెస్ స్కూల్, ప్యూర్లీ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్. సో అంటే ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో కావచ్చు ఎక్కడైతే గ్యాప్ వచ్చిందో టెక్నికల్ ఎడ్యుకేషన్ వైపు ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఈవెన్ MPC, BPC ఎవ్రీవన్ ఈజ్ గోయింగ్ ఫర్ ఇంజనీరింగ్. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి మేనేజ్మెంట్ సైడ్. ఈవెన్ ఆఫ్టర్ బీటెక్ తర్వాత కూడా మేనేజ్మెంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ స్టిల్ దే ఆర్ రన్నింగ్ బిహైండ్ MS డేటా సైన్స్, MS AI అండ్ అలానే. సో ఈ గ్యాప్ని ఎలా ఫిల్ చేయాలి? సో అసలు MBA ఆర్ BGDM ఆర్ BBA మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ అనేది ఇండస్ట్రీకి ఎంత అవసరం, అది చేస్తే ఫ్యూచర్లో వాళ్ళకి ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది అనేది విల్ డిస్కస్ సార్. సో విల్ స్టార్ట్ విత్ BBA సార్, UG. ఓకే సార్, ఇప్పుడు యూజీలో ఎలా ఉందంటే ఇప్పుడు కొన్ని స్టూడెంట్స్కి మైండ్ సెట్ ఏముంది అనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టూడెంట్ యాజ్ అ పేరెంట్ నేను చెప్తాను. ఎందుకంటే ఇది UG లెవెల్లో పేరెంట్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు అంటాం కదా హాట్ బ్లడ్ పిల్లలది, వాళ్ళది ఏమంటారంటే మా ఫ్రెండ్ పోతున్నాడు నేను చూస్ చేస్తున్నాను, లేకపోతే నాకు ఐడియా లేదు 4 కోర్స్ తెలిసింది దానిలో ఏదో ఒక కోర్స్ చేస్తున్నాను, ఓకే వెళ్ళారు. సో అది చేయకూడదు. ఏం చేయాలంటే యాజ్ అ పేరెంట్ మేము, ఎందుకంటే ఇప్పుడు మా పిల్లలు ఉంటే మాకు తెలుసు వాళ్ళ స్కిల్స్ ఏమున్నాయి. ఓకే. సో స్లైట్ కాంట్రిబ్యూషన్ యాజ్ అ పేరెంట్ మేమేం చేయాలంటే వాళ్ళ జతలా కూర్చొనేసి కాలేజ్ డిసైడ్ చేయాలి. ఓకే. కాలేజ్ కన్నా ముందు ఏ కోర్స్ అనేసి డిసైడ్ చేయాలి. ఓకే. ఇప్పుడు పిల్లలు మీకు తెలుసు ఒక స్టూడెంట్ది మ్యాథ్ బాగుంది, లేకపోతే ఫినాన్స్ బాగుంది, లేకపోతే అకౌంటింగ్ బాగుంది, ఓకే అంటే ఏదో ఒకసారి వాళ్ళు బీకామ్ వెళ్ళొచ్చు. ఎందుకంటే వాళ్ళది ఫినాన్షియల్ అనాలిటిక్స్ అక్యూమెన్ చాలా బాగుంది. కొన్ని పిల్లలు ఏముంటారు వాళ్ళు మెకానికల్గా చాలా బాగుంటారు. ఓకే. ఎప్పుడు చూస్తే ఏదో ఒక ఓపెన్ చేస్తుంటారు, ఏదో ఒక మైండ్ సెట్ అలా ఉంటుంది, క్రియేటివిటీ చాలా ఉంటుంది వాళ్ళకి. సో అప్పుడు ఉండేటప్పుడు వాళ్ళు ఇంజనీరింగ్ వెళ్ళవచ్చు. కొన్ని స్టూడెంట్స్కి ఫొటోస్ చాలా బాగా చేస్తుంటారు, ఎడిటింగ్ చేస్తుంటారు. ఇప్పుడు చాలా డొమైన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు కాంటెంట్ క్రియేషన్ గురించి మేము మాట్లాడితే అగైన్ దట్ హస్ బికమ్ అ బిగ్ డొమైన్, వెరీ బిగ్ ఇండస్ట్రీ అయిపోయింది. వీ హావ్ సీన్ పీపుల్ ఇన్ 3 months మేకింగ్ crores rupees, రైట్? సో అంత ఆ స్కేలబిలిటీ ఉంది. ముందు అలా స్కేలబిలిటీ ఉండలేదు. పోస్ట్ కోవిడ్ ఏమైంది, ఇవన్నీ ఆప్షన్స్ వచ్చేసింది. మేనేజ్మెంట్ ఏమవుతుందంటే మేనేజ్మెంట్లో మీరు ఏ డొమైన్ కన్నా వెళ్ళవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీకామ్ పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళు ఫినాన్స్ బేస్డ్ బ్యాంకింగ్ ఉండొచ్చు, వెల్త్ మేనేజ్మెంట్ ఉండొచ్చు, ఫినాన్సెస్ గురించి ఏమైనా ఉంటే ICW ఉండొచ్చు, కంపెనీ సెక్రటరీ CS ఉండొచ్చు. సో అటు వెళ్తారు. ఓకే. ఇప్పుడు BBA వాళ్ళకి ఏమంటే మేనేజ్మెంట్లో వాళ్ళు HRలో వెళ్ళొచ్చు, మార్కెటింగ్ వెళ్ళొచ్చు, సప్లై చైన్ వెళ్ళొచ్చు, ఫినాన్స్లో వెళ్ళొచ్చు, ITలో వెళ్ళొచ్చు. ఏదైనా కంపెనీ, ఎనీ డొమైన్, ఎనీ ఇండస్ట్రీ, ఇంక్లూడింగ్ సంబడి హూ వాంట్స్ టు గెట్ ఇన్ టు ది ఫార్మాస్యూటికల్, స్టిల్ దే కెన్ గెట్. నాకు ఏదో ఒక బ్యాక్ ఆఫ్ ద మైండ్ నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంది ఈ డొమైన్ ప్రకారం, ఓకే, ఐ కెన్ గెట్ ఇన్ టు త్రూ మేనేజ్మెంట్. ఓకే. బట్ ఇఫ్ ఐ డూ BCom, ఇఫ్ ఐ డూ BCA ఆర్ ఇఫ్ ఐ డూ ఇంజనీరింగ్, ఓకే, ఫర్ మీ దర్ ఇస్ అ లిమిటెడ్ స్కోప్. అంటే ఇది ఒకే రూట్. బట్ మేనేజ్మెంట్లో ఏమైంది, అన్ని రకాల నుంచి మీకు రూట్స్ వస్తాయి. Okay. You can still be part of the same domain without leaving your interest, at the same time making good sort of career also. Okay. So, sir, నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఓన్లీ ఒక
పిల్లలకి ఆర్ పేరెంట్స్కి అవగాహన కల్పించడం కోసమే. వీఆర్ నాట్ గోయింగ్ టు పోస్ట్ ఎనీ లింక్స్ ఆర్ నెంబర్స్ ఆన్ దిస్ వీడియో సార్. ఇట్స్ 100% ఓపెన్ కంటెంట్ హూ ఆర్ గోయింగ్ టు జాయిన్ మేనేజ్మెంట్ కోర్సెస్. సో వాళ్ళు ఒక కోర్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఆ కోర్స్ వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ దానివల్ల వాళ్ళకి ఎలా ఉపయోగం. ఎందుకు అంటే సార్, నేను ఎంబీఏ చేశాను త్రూ ఐసెట్ కౌన్సిలింగ్, బట్ నాకు ఎంబీఏ క్వాలిఫికేషన్ వచ్చింది, సర్టిఫికేట్ వచ్చింది, బట్ ఐ నెవర్ యూజ్డ్ సార్. సో నాకు ఒక మెంటార్ ఉన్నాడు, సో దానివల్ల నేను కెరియర్ కౌన్సిలర్ అయ్యాను. సో అందరు స్టూడెంట్స్కి ఒక మెంటార్ ఉండకపోవచ్చు, వాళ్ళు అదే ఎంబీఏ, నేను ఐ కేమ్ ఫ్రమ్ ఏ విలేజ్ బ్యాక్గ్రౌండ్, మై ఫాదర్ ఫార్మర్ సార్. సో మా ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పేరెంట్స్ కొంతమంది హైయర్ స్టడీస్ చేసి ఉండకపోవచ్చు, సో వాళ్ళకి అవగాహన ఉండకపోవచ్చు. ఓకే వీడు డిగ్రీ చేశాడు, వీడు ఎంబీఏకి వెళ్తున్నాడు వెళ్ళమని. సో నేను చూశాను మా విలేజ్లో నా తర్వాత ఎంబీఏలు చేసిన వాళ్ళందరూ కూడా, సో విలేజ్ పక్కన ఉండే టైర్ 2 సిటీస్కి వెళ్ళి చిన్న చిన్న జాబ్స్ 10,000, 15,000 ఆర్ 20,000 ఈ మెడికల్ ఈ వీటిల్లో మార్కెటింగ్ జాబ్స్ చేస్తున్నారు. అలా ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు అలా కాకుండా ఈవెన్ విలేజెస్లో పేరెంట్స్ కూడా కొంచెం ఇప్పుడు చాలా ఆప్షన్స్ వచ్చేసాయి. సో వాళ్ళు ఫీజులు లక్షలు పే చేయలేనప్పుడు ఈవెన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద కూడా ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తున్నారు. సో ఒక పేరెంట్ ఒక 8 lakhs 9 lakhs ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని వాళ్ళ పాపని ఆర్ బాబుని ఒక మంచి బిజినెస్ స్కూల్ ఆర్ యూనివర్సిటీలో ఎంబీఏ చదివిస్తే వాళ్ళకి ఆర్ఓఏ ఏంటి, వాళ్ళకి ప్లేస్మెంట్ ఎంతవరకు వస్తుంది, అది చూస్ చేసుకోవాలంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఓకే, సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్ ఇది. ఎందుకంటే ఇప్పుడు మీరు అడిగారు కదా, మీరు చెప్పారు కదా టైర్ 2 సిటీస్ నుంచి టైర్ 3 సిటీస్ నుంచి పిల్లలు ఉంటారు, పేరెంట్స్కి అంత అవేర్నెస్ ఉండదు అనుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఇస్ మేము స్టూడెంట్ కోసము మీరు ఏదైనా కాలేజ్ ఎంబీఏ ఉన్నాయి, పీజీడీఎం ఉండొచ్చు, లేకపోతే ఈవెన్ బీబీఏ ఉంటాయి. ఓకే, దీనిలో ఏం చేసుకోవచ్చు అంటే మేనేజ్మెంట్ డొమైన్లో మీకు శాలరీస్ చాలా బాగుంది. ఓకే, ఫస్ట్ స్టెప్స్ ఏమంటే యాజ్ అ పేరెంట్ నేను ఫస్ట్ మాట్లాడితే ఒక సజెషన్ పేరెంట్స్కి ఏమంటే ప్లీజ్ వాళ్ళు బయట వెళ్ళి. ఓకే, మాకి యాజ్ ఎ పేరెంట్ ఒక భయం ఉంటుంది. అవును, మా పిల్లోళ్ళు బయట వెళ్తే, మా అమ్మాయి ఉన్నారు, అమ్మాయి బయట వెళ్తే ఏమైనా అయిపోతుందా, లేకపోతే భయం ఉంటుంది అందరూ. యాజ్ ఎ పేరెంట్ నాకు ఒక సిస్టర్ ఉంటే ఏంటి, నాకు ఒక పిల్లలు ఉంటే అది ఉంటుంది. కొంచెం మేము స్ట్రాంగ్గా గట్టిగా మనసు చేసి వాళ్ళకి బయట పంపించాలి. ఎందుకు బయట పంపించాలంటే ఆ సర్కిల్ నుంచి బయట వచ్చినప్పుడు కొంచెం వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, వాళ్ళకి యాక్చువల్ ఏముంది అని తెలుస్తుంది. మేము ఇప్పుడు ఏమైందంటే మేము ఇంతే చూస్తున్నాము, ఓకే ఈ సర్కిల్లో మాకు ఏముంది, అందరూ మా అలాగే ఉన్నారు, డిఫరెన్స్ ఏం లేదు, వాళ్ళకి ప్రపంచమే అది అయిపోయింది. బట్ దీని నుంచి బయట వచ్చిన తర్వాత మాకేం తెలుస్తుంది సార్, ప్రపంచం చాలా పెద్దగా ఉంది, గ్లోబల్ విలేజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏమైంది, మేము చెప్పేది ఏమంటే ఎవరన్నా ఒక కాలేజ్ చూస్ చేయాలా, ఒక ప్రోగ్రామ్, ఫస్ట్ థింగ్ మేము ఏం చెప్తామంటే మీ సిటీ నుంచి బయట రండి. ఓకే, పేరెంట్స్ ఇఫ్ మీరు యూజీలా పంపిస్తే ఇంకా మంచిది. ఒకవేళ యూజీ అయిపోయింది స్టూడెంట్స్కి, అట్లీస్ట్ లాస్ట్ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు ప్రస్తుతంగా పీజీ ఉంది అంతే. చాలా అబౌట్ 5-10% ఉన్నారు పిహెచ్డి చేస్తారు. అది అగైన్ ఎవరికి అకాడమిక్స్ లెవెల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పిహెచ్డీలు వెళ్తారు. బట్ ఇన్ కేస్ ఒకవేళ అయితే యూజీ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. అవకపోతే అట్లీస్ట్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా వాళ్ళకి బయట మా స్టేట్ నుంచి బయట పంపించాలి. ఓకే, ఫర్ 2 reasons. 1, వాళ్ళు బయట వెళ్ళిన తర్వాత ఇండిపెండెంట్ అవుతారు. ఇండిపెండెంట్ అయిన తర్వాత ఇప్పుడు ఈరోజు మాకు ఏమైనా కావాలంటే మా ఎంటైర్ ఇండియాలో ఒక ప్లస్ పాయింట్, మమ్మీ అమ్మ అంటే అన్ని టేబుల్ పైన వచ్చేస్తుంది, మాకు ఇంకేం అవసరం ఉండదు, రైట్? సో అది ఒక బయట నుంచి వస్తే వాళ్ళకి తెలుస్తుంది నేను ఏదిలా బాగున్నాను, నేను ఎలా మేనేజ్ చేసుకోవచ్చు, రెస్పాన్సిబిలిటీ పెరుస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీడే మార్నింగ్ మమ్మీ వచ్చి లేరా బాబు అంటారు, బట్ బయట వచ్చిన తర్వాత ఏమైంది, ఇన్ జనరల్ డిసిప్లిన్ నేర్చుకుంటాను. ఐ లర్న్ లాట్ ఆఫ్ డిసిప్లిన్స్ అనేసి. రేపు కంపెనీకి వెళ్తే అది ఇంపార్టెంట్. డిసిప్లిన్ రావాలి, ఇండిపెండెన్స్ రావాలి. ఇప్పుడు మేము డిపెండెన్సీ అనేది ఆల్మోస్ట్ పోతుంది ఒకసారి బయట వచ్చింది. సెకండ్ థింగ్, డెసిజన్ ఎలా తీసుకోవాలి, సొంతంగా ఎలా డెసిజన్ తీసుకోవాలి అనేసి వాళ్ళకి తెలుస్తుంది. నేను ఒక ఎంబీఏ చేయాలన్నా, బీబీఏ చేయాలన్నా, పీజీడీఎం చేయాలన్నా, దీనిలో ఏది స్పెషలైజేషన్ తీసుకోవాలి, ఎట్టు తీసుకోవాలి, ఏం రీసెర్చ్ వాళ్ళు చేస్తారు. ఈ రోజు ఎందుకు చేయరంటే నేను ఏమన్నా చెప్తే నాకు అన్న ఉన్నాడు, నాకు సిస్టర్ ఉన్నారు, మా అంకల్ ఉన్నారు, వాళ్ళు గైడ్ చేస్తున్నారు, నేను వాళ్ళ గైడ్మెన్స్ పైన పోతున్నాను. బట్ వాళ్ళు బయట వచ్చిన తర్వాత వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది. మార్కెట్లో ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏఐ వచ్చింది, చాలా పెద్ద డొమైన్, చాలా పెద్ద మార్కెట్ ఉంది, ఏదైనా చేసుకోవచ్చు. మీరు చాట్ జీపీటీలో అడగండి, ఇప్పుడు లాంగ్వేజ్ బ్యారియర్ కాదు, మీరు తెలుగులో కావాలి తెలుగులో అడగవచ్చు, తమిళ్లో కావాలి తమిళ్లో అడగవచ్చు, కన్నడలో కావాలి, అన్నిట్లో ఫెసిలిటీస్ ఉన్నాయి. దాన్ని ఎట్టు మేము మ్యాక్సిమంగా వాడుకోవచ్చు. అది తర్వాత ప్లస్ మీరు యాజ్ అ పేరెంట్ ఉంటే, యాజ్ అ పేరెంట్ మేమేం చూసుకోవచ్చు, ఒక
100% పిల్లలకి ఇండిపెండెన్స్ ఇవ్వకూడదు ఈజ్ మై థాట్. యా ఏదో ఒక మీకు తెలియాలా పిల్లలు ఆడ వెళ్తున్నారు, ఎస్ మీరు జతలో వెళ్ళండి, కాలేజ్ మీరేం అడగదండి, జస్ట్ మీరు వాళ్ళ పిల్లలు జతలో వెళ్ళండి, చూడండి. మీరు చూస్తే మీకు తెలుస్తుంది మీరు ఎవరు చేతిలో మీ పిల్లల్ని ఇస్తున్నారు, యా కోర్స్ ఏ కాలేజ్ జాయిన్ చేస్తున్నారు, మీ ఆడ ఎన్విరాన్మెంట్ ఏముంది, వాతావరణం ఏముంది మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5,000 స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి సార్, ఓకే ఎవరు ఎట్టుంటారు అందరూ ఒకేలాగా ఉండరు. ఎస్ సో రకరకాల మీరు స్టూడెంట్స్ చూస్తారు, మీకు ఒక ఐడియా వస్తుంది ఓకే ఈడ పిల్లలు ఎట్టున్నారు, సర్కిల్ ఏముంటుంది, ఒకవేళ మా అబ్బాయి వస్తే మా అమ్మాయి వస్తే సర్కిల్ ఏముంటుంది అది తెలుస్తుంది. ఫ్యాకల్టీ మీట్ చేసుకోవచ్చు, మేనేజ్మెంట్ మీట్ చేసుకోవచ్చు. అన్ని కాలేజెస్లో 99% అన్ని లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారు. ఎస్ సార్. ఒక పేరెంట్ మైండ్ సెట్ ఏముంటుంది, మాకు అంత తెలియదు, మాకు ఇంగ్లీష్ రాదు, మేము వెళ్తే మేము ఏం అడుగుతాము. సార్ ఛాలెంజే లేదు ఇప్పుడు. ఓకే మీరు ఏదైనా యూనివర్సిటీ వెళ్ళండి, ఏదైనా ఇన్స్టిట్యూషన్ వెళ్ళండి, ఒకవేళ మీకు తెలుగులో మాట్లాడంటే తెలుగు వాళ్ళు ఉంటారు. ఓకే మీ డౌట్స్ అట్లీస్ట్ మీరు క్లారిఫై చేసుకోండి. సార్ మా అబ్బాయి వస్తే ఒక మంచి జాబ్ దొరుకుతుందా, కావాల్సి ఉండే ట్రైనింగ్ మీరు ఇస్తారా, ఒకవేళ మా అబ్బాయి అంత స్మార్ట్ లేడు, ఒక యావరేజ్ స్టూడెంట్ ఉన్నాడు, ఎక్స్ట్రా ప్రివిలేజ్ ఎలా ఇస్తారు, కార్పొరేట్స్ ని మేము ఎలా కనెక్ట్ చేస్తాం పిల్లలకి, కార్పొరేట్ లో మేము పిల్లలు వెళ్తారా, ఇంటర్న్షిప్ ఉంటుందా, ప్లేస్మెంట్ ఉంటుందా, ఇండస్ట్రియల్ విజిట్ ఉంటుందా, లేకపోతే కంపెనీ నుంచి మీ కాలేజ్ కార్పొరేట్స్ వస్తారా, అవన్నీ మేము అట్లీస్ట్ ఒక్కసారి కనుక్కోవాలి. సార్ ఎవరెవరు వచ్చినారు, ఏం కంపెనీ ఉంది, ఎలా కంపెనీ ఉంది, దీని నుంచి మా పిల్లలకి ఏం బెనిఫిట్ అవుతుంది, అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇది ముందు 5 years డౌన్ ద లైన్, 10 years డౌన్ ద లైన్ ఇది ఎలా హెల్ప్ అవుతుంది, అది మేము ఒక్కసారి కనుక్కుంటే ఓన్లీ థింగ్ సార్ బయట రావాలి. ఆ పర్టికులర్ ప్లేస్ నుంచి బయట వస్తే బై డిఫాల్ట్ ఎక్స్పోజర్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళు ఇప్పుడు ఎక్కడైతే సరే యూజీ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అదే ప్లేస్లో మళ్ళీ యూజీ చేయకుండా కొంచెం బయటకు వచ్చేయాలంటారు. సరే అట్లీస్ట్ అక్కడ చిన్నపిల్లలు అని చెప్పి వాళ్ళు యూజీ చదివితే సేమ్ ఇప్పుడు సమ్ ఎగ్జామ్ విజయవాడ పిల్లోడు ఉన్నాడు, అక్కడ ఇంటర్మీడియట్ చదివాడు, చిన్న పిల్లోడు హైదరాబాదో బెంగళూరో చెన్నైయో పంపిస్తే అక్కడ ఏమైనా ఇబ్బంది పడతాడేమో అని యూజీ అక్కడ చదివిన తర్వాత మళ్ళీ పీజీ కూడా అక్కడే అదే స్టేట్లో కాకుండా ఇఫ్ దే సెండ్ డిఫరెంట్ స్టేట్ ఆర్ డిఫరెంట్ ప్లేస్ కొంచెం వాళ్ళకి గ్రోత్ ఉంటుంది. చాలా అవుతుంది సార్. సార్ నేను చెప్తాను, ఒకవేళ వాళ్ళు ఏమి చేయలేదు అనుకోండి సార్, విజయవాడ నుంచి స్టూడెంట్ బెంగళూరు వచ్చాడు, ఏమి చేయలేదు, అంత ఇంప్రూవ్మెంట్స్, బట్ స్టిల్ నేను ఏమంటానంటే బెంగళూరు నేర్పిస్తుంది వాళ్ళకి. ఎందుకంటే బెంగళూరులో విజయవాడ వాళ్ళు ఉంటారు, జమ్మూ వాళ్ళు ఉంటారు, వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఉంటారు, మినీ ఇండియా వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే నేను చూసి అందరికి అబ్జర్వ్ చేసి ఏమవుతుంది, నాకు బై డిఫాల్ట్ నా స్టైల్ పెరుగుతుంది, నా స్టైల్ స్టేట్మెంట్ పెరుగుతుంది, నా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, నేను చూడే యాంగిలే వేరే ఉంటుంది. స్టూడెంట్ ఏం చేస్తారో లేదో సెకండరీ, సిటీ విల్ టీచ్ యూ. సార్ బట్ హియర్ ఐ హావ్ వన్ క్వశ్చన్, పర్సనల్ క్వశ్చన్. మనం అన్ని పాజిటివ్సే కాదు సార్, నెగిటివ్స్ కూడా చెప్పాలి. సో బెంగళూరు మీరు అన్ని నేర్పిస్తుంది, కరెక్ట్, నేను కూడా చాలా నేర్చుకున్నా. బట్ బెంగళూరుకి ఒక సైడ్ పాజిటివ్ ఉంది, ఇంకో సైడ్ సాచురేటెడ్, హ్యూజ్ ట్రాఫిక్, సో మెనీ అదర్ థింగ్స్. చాలా బిజినెస్ స్కూల్స్ ఉన్నాయి, చాలా MBA కాలేజెస్ ఉన్నాయి, అందరూ ఎవ్రీవన్ ఈజ్ సేయింగ్ 100% ప్లేస్మెంట్, ఎవ్రీవన్ ఈజ్ సేయింగ్ గ్లోబల్ ఎక్స్పోజర్, గ్లోబల్ డిగ్రీ, దట్ అక్రిడేషన్, దిస్ అక్రిడేషన్, ఎవ్రీవన్ ఈజ్ సేయింగ్. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు స్టూడెంట్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు సార్. సో హౌ టు చూస్ ద బెస్ట్ వన్? అండ్ బెంగళూరు సిటీ గురించి మీరు నెగిటివ్స్ పాజిటివ్స్ కూడా చెప్పాలి సార్. సార్ నెగటివ్స్ మేము మాట్లాడితే యాజ్ మీరు రైట్లీ చెప్పారు సార్, దేర్ ఇస్ అ సెకండ్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఆల్సో. అంటే ఒక స్టేట్, ఒక ప్లేస్, ఏదైనా సిటీ, బెంగళూరు, ముంబై, ఢిల్లీ ఏదైనా ఉండొచ్చు. పాజిటివ్ సైడ్ ఏంటి, చాలా కార్పొరేట్స్ ఉన్నారు, అవన్నీ ఉంది, పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు నెగటివ్ గురించి మాట్లాడితే కొన్నిసార్లు మాకు ట్రాఫిక్, మీరు చెప్పారు డిస్టెన్స్ చాలా ఉంది. నేను చెప్తాను విజయవాడ నుంచి బెంగళూరులో ఫ్లైట్లో వస్తే చాలా ఈజీ, ఎయిర్పోర్ట్ నుంచి సిటీలోకి రావాలంటే చాలా ఇబ్బంది. ఇది బై డిఫాల్ట్ రియల్ టైం ఛాలెంజ్. ఇది దీనికి ఎట్టు మేము చేసుకోవచ్చు అంటే, నా సిటీ ఎట్టు స్ప్రెడ్ అయిందంటే ఆడాడ కార్పొరేట్స్ ఉన్నాయి. సో మీరు ఒక కాలేజ్ చూస్ చేసేటప్పుడు యూ షుడ్ నాట్ బి ఇన్ అ లొకేషన్ వేర్ ఆడ నుంచి అన్ని దూరం ఉంది. సో మీరు కాలేజ్ చూస్ చేసేటప్పుడు సిటీలోగా ఉందా, ప్రాక్సిమిటీ, ట్రాన్స్పోర్ట్ అన్ని చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటాను, నేను సార్ ఈ నుంచి సిటీ నుంచి, నేను ముందు చెప్పాను మీకు JB's కాలేజ్ మాది 45 kilometers బయట ఉండే 2018లో, 18 ముందు ప్రీ కోవిడ్ మాది ఈ నుంచి ఆనేకల్లా ఉండే. ఒక పిల్లోలకి ఒక టీ తాగాలంటే 8 kilometers రావాలి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మా ఆర్ ఓన్ బ్రాండ్, ఓకే, నేను వేరే గురించి మేము వేరే వాళ్ళ గురించి మాట్లాడలేదు, JB's గురించి మాట్లాడుతున్నాం.
8 కిలోమీటర్స్లో ఒక టీ తాగేదానికి ఉండదు. మేము అప్పుడు ఏం చేసామంటే 2 years పిల్లోల్ని లాక్ చేసి పెట్టాము లోగా. అయ్యో ఈ పిల్లోల్ని అంటే ఈ ఏజ్ వచ్చిన పిల్లోల్ని మేము లాక్ ఎందుకంటే మాకు భయం ఉండే. ఓకే, సేఫ్టీ ఏంటి, సెక్యూరిటీ ఏంటి అన్నీ చూడాలి. ఎందుకంటే వీఆర్ రెస్పాన్సిబుల్, రైట్? ఎగ్జాక్ట్లీ, కాలేజ్ ఇస్ ద సెకండ్ పేరెంట్. సో మేము అవన్నీ దానికోసమే ఇమ్మీడియట్ యాక్షన్ వాస్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్ వాస్ వద్దు, ఓకే, ఎంత తొందరగా అయితే మేము సిటీలోగా వెళ్ళాలి. సిటీకి వెళ్తే ఏమవుతుంది, మేము ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాము ఆ క్యాంపస్లో అంటాను. బెంగళూరులో చాలా క్యాంపసెస్ ఉన్నాయి, అవుట్స్కట్స్లో ఉన్నాయి. ఏమంటే ఇప్పుడు కార్పొరేట్ రావాలా సార్, మీరు మీరు చెప్పారు ట్రాఫిక్. ఇప్పుడు నేనే ఒక కార్పొరేట్ ఉన్నాను, నాకు 45 కిలోమీటర్ వెళ్ళాలంటే నాకు 3 hours కావాలి బెంగళూరులో. సార్ నాది హాఫ్ డే వెళ్ళిపోయింది. యాజ్ ఎ కార్పొరేట్ నేను కొంచెం హెసిటేట్ చేస్తాను పోయేదానికి. ఎగ్జాక్ట్లీ, రైట్? సో అవన్నీ ఛాలెంజెస్ ఉన్నాయి. ఓకే, బట్ ఇప్పుడు మీరు లొకేషన్ కరెక్ట్గా చూస్ చేసుకుంటే, సిటీలోగా చూస్ చేసుకుంటే అన్ని మీకు దగ్గర ఉంటాయి. ఒక ఇంటర్న్షిప్ వెళ్ళాలన్నా, ఒక మేనేజ్మెంట్ ఫెస్ట్ వెళ్ళాలన్నా, ఒక కార్పొరేట్ నా పిలియాలన్నా, మీరు ఇంటర్వ్యూ వెళ్ళడానికి వెళ్ళాలన్నా అన్నిటికీ కంఫర్టబుల్. వాళ్ళకి టైం సేవ్ అవుతుంది, ఏదైనా కోర్స్ నేర్చుకోవాలి అన్నా కానీ అన్నీ ఉంటాయి దగ్గర. కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. చాలా స్టూడెంట్స్ అంటారు సార్ మాకు క్యాట్ ప్రిపరేషన్స్, యూజీ స్టూడెంట్ వాళ్ళకి మేము బయట వెళ్ళి క్యాట్ ప్రిపేర్ చేసుకుంటాము, లేకపోతే జాట్ ఏదో ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ చేయాలనుకున్నారు, ఏదో ఒక యానిమేషన్ కోర్స్ చేయాలనుకున్నారు, ఏదో అనలిటిక్స్ కోర్స్ చేయాలా, మేము బయట కోచింగ్ సెంటర్ వెళ్ళాలనుకుంటే అది యాడ్ ఉంటుంది, ఓకే, సిటీ లిమిట్స్ లోగా ఉంటుంది. సో అది కొంచెం లొకేషన్ గా వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటే ఓకే ఈజీ ఉంటుంది. ప్లస్ అగైన్ ఐ వుడ్ సే రావాలి, ఓకే, విజిట్ చేయాలి. 4 ఆప్షన్లు ఉంటాయి, 4 ఆప్షన్ చూసుకో. సార్ ఐ అండర్స్టాండ్ మీకు 2 days అవుతుంది. ఒకవేళ హైదరాబాద్ నుంచి బెంగళూరు వచ్చి చూసి వెళ్ళేదానికి అట్లీస్ట్ 2 days కావాలి. బట్ 2 daysలో మీరు కెరియర్ డెసిషన్ తీసుకుంటారు. హిస్ ఎంటైర్ కెరియర్ దిస్ ఏదైతే 2 years వాళ్ళు ఆర్ 3 years చదువుతారో వాళ్ళ నెక్స్ట్ 30-40 years లైఫ్ కాబట్టి దే హ్యావ్ టు స్పెండ్. ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఇవాళ ఏమైందంటే సార్, స్విగ్గీ జొమాటో వచ్చాక ఎవ్రీథింగ్ ఇన్స్టెంట్గా కావాలి. వాళ్ళకంతా యూట్యూబ్లో చూసేసి ఓకే బాగుంది, అప్లికేషన్ చేసాము, ఇంటర్వ్యూ ఆన్లైన్లో అయిపోయింది, కాలేజ్ అడ్మిషన్ అయిపోయింది, కాలేజ్కి క్యాంపస్కి వచ్చిన తర్వాత చూసిన తర్వాత వాళ్ళు షాక్ అవుతారు. బెంగళూరు బస్ స్టాండ్కి వచ్చామా, రైల్వే స్టేషన్కి వచ్చామా, ఇక అప్పుడు క్యాబ్ బుక్ చేసిన తర్వాత తెలుస్తుంది ఎన్ని కిలోమీటర్స్, ఎక్కడికి వెళ్ళాలి, వాడు ఎంత చార్జ్ చేస్తున్నాడు, ఎన్ని అవర్స్ పట్టింది, అప్పుడు తెలుస్తుంది. సో బిఫోర్ జాయినింగ్ దే హ్యావ్ టు విజిట్ ద క్యాంపస్ ఫిజికల్లీ. నాట్ ఓన్లీ వాళ్ళు ఏదైతే అంటే ఒక 2-3 క్యాంపస్లన్నా విజిట్ చేసి సెలెక్ట్ చేసుకోవాలంటారు. ఖచ్చితంగా. ఎస్ సార్. సో ఇంకొక నావి డౌట్స్ స్టూడెంట్స్ తరపు నుంచి అండ్ పేరెంట్స్ తరపు నుంచి. సో ఇప్పుడు చాలా కాలేజ్లో ఎంబీఏ పీజీడిఎం 2 ఉంటున్నాయి. అండ్ నేను అబ్జర్వ్ చేసింది చెప్తాను సార్ ఫస్ట్, దెన్ నా లాస్ట్ క్వశ్చన్. సో స్టాండ్ అలోన్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో, అంటే ఓన్లీ బిజినెస్ స్కూల్స్ హూ ఆర్ ఆఫరింగ్ బీబీఏ పీజీడిఎం ఎంబీఏ, ద స్టూడెంట్స్ బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు సార్. అండ్ సిటీలో ఉన్నాయి. అవుట్స్కట్స్లో కొన్ని యూనివర్సిటీస్లో కూడా బీబీఏలు పీజీడిఎంలు ఎంబీఏలు స్టార్ట్ చేశారు. యూనివర్సిటీలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళ మెయిన్ ఫోకస్ టెక్నికల్ ఎడ్యుకేషన్ మీద, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మీదే ఉంటుంది, కానీ మేనేజ్మెంట్ వాళ్ళు రన్ చేస్తారు కానీ ఫోకస్ చేయరు. సో దీనికి మీరేమంటారు సార్? సార్ ఒక్క చెప్తాను, అగైన్ ఐ కమ్ బ్యాక్ టు నాది ప్రీవియస్ పాయింట్లో వస్తాను. ఏమంటే మాకేమి కావాలి? ఓకే మీరు అంటున్నారు ఒక కాలేజ్ చూస్ చేయాలి, లేకపోతే ఒక యూనివర్సిటీ చూస్ చేయాలి, ఒక స్టాండ్ అలోన్ ఇన్స్టిట్యూషన్ చూస్ చేయాలి. నాది ఈరోజు రిక్వైర్మెంట్ ఏముంది? ఈరోజు రిక్వైర్మెంట్ నాది నేను ఎంబీఏ చేయాలా, లేకపోతే బీబీఏ చేయాలా, పీజీడిఎం చేయాలనుకున్నాను. అట్టుంటే నేను బీ స్కూల్ స్టాండ్ అలోన్ ఇన్స్టిట్యూషన్ చూస్ చేయాలి. ఒకవేళ నేను ఇంజనీరింగ్ వెళ్ళాలనుకుంటే అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు చూడాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను సివిల్ ఇంజనీరింగ్ వెళ్ళాను, లేకపోతే మెకానికల్ ఇంజనీరింగ్ లో వెళ్ళాను, ల్యాబ్ లైబ్రరీస్ ఆ స్పేస్ ఉంటే మాత్రం చేయవచ్చు, లేకపోతే కుదరదు. ఇప్పుడు చాలా కాలేజెస్ ఏమంటుంది, కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అంటారు. ఆడ వెళ్ళి నేను సార్ ఎంబీఏ చేస్తాను, బీబీఏ సార్ నేను చెప్తున్నాను ఐఎమ్ అ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ. అంటే ఇట్ మైట్ బి ఎ రినౌండ్ నేమ్, నో డౌట్, బట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేటప్పుడు నేను ఎంబీఏ చేసేదానికి వెళ్తే ఎంబీఏ ఇస్తారు, లేదని డిగ్రీ వస్తుంది. బట్ ఆ ఇంజనీరింగ్ చేసే వాళ్ళకి ఏం బెనిఫిట్ ఉంటుందో ఆ బెనిఫిట్ మీకు దొరకదు, ఎంబీఏ వాళ్ళకి దొరకదు. వాళ్ళ మేబీ మేనేజ్మెంట్ ఫోకస్ కూడా వీళ్ళ మీద ఉండదు సార్. ఎందుకంటే వాళ్ళు సార్ వాళ్ళే చెప్తున్నాను, మేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, we have the best of the best facilities of technology, science and technology అని ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే మేనేజ్మెంట్ గురించి మీరు మాట్లాడితే మేనేజ్మెంట్కి ఏం కావాలి? కార్పొరేట్ వాళ్ళు ఎంతమందిలో వస్తున్నారు, కార్పొరేట్స్ ఆ కాలేజ్ నుంచి ఎంత దూరం ఉంది, మేము ప్లాట్ఫామ్స్ ఏమైనా ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ జిఐబిఎస్లో ఒక ఐఆర్ఈ ఉంది, ఇన్నోవేషన్ రీసెర్చ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఉంది.
ఆడ మేమేం చేస్తాము, అన్ని కార్పొరేట్స్ వాళ్ళు పిలుస్తాము. ఓకే. ఎందుకు పిలుస్తామంటే వీ వాంట్ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కార్పొరేట్ వాళ్ళకి పిల్లోళ్ళకి ఉండాలి. దీనిలో ల్యాబ్స్ ఏం లేవు, మేనేజ్మెంట్లో అటు ల్యాబ్స్ ఏం లేవు, లేకపోతే ప్రాక్టికల్ క్లాసెస్ ఏం. ప్రాక్టికల్ ఏంటి, మీరు ఇండస్ట్రీ వెళ్ళి పని చేస్తున్నారు, లేకపోతే ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి మీకు నేర్పిస్తున్నారు. సో అది మీకు కనెక్షన్స్ బాగా అవుతుంది. ఓకే. అన్నిట్లా మీకు వస్తుందో లేదో, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద కోర్స్, నేను కోర్స్ గురించి మాట్లాడను. మేనేజ్మెంట్ తీసుకుంటారా, నాన్ మేనేజ్మెంట్ తీసుకుంటారా, ఐటీ తీసుకుంటారా, నాన్ ఐటీ తీసుకుంటారా, బీ అ పార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే. ఈరోజు నేను ఇప్పటివరకు ఎప్పుడు ప్రెజెంటేషన్ ఇవ్వలేదు. ఓకే. ఇచ్చినారా లేదా సెకండరీ, ఈరోజు ఇవ్వాలి. ఓకే. ఎందుకు ఇవ్వాలంటే 4 సార్లు ఇస్తే 5సారి ఈజీ అయిపోతుంది. ఈ స్కిల్ ఏముంది, దిస్ ఆర్ లైఫ్ స్కిల్. ఓకే. ఇది ఎడ్యుకేషన్ స్కిల్ కాదు. ఈరోజు నేను మీ దగ్గర మాట్లాడుతున్నాను, నాకు తెలుగు ఎంతవరకు వస్తుందో లేదో సెకండరీ. ఒకవేళ నేను మాట్లాడకపోతే రైట్, నేను మాట్లాడకపోతే నేను ఇంప్రూవ్ ఎలా అయ్యేది. రేపు ఈరోజు నేను బెంగళూరులో ఉంటాను, గాడ్స్ గ్రేస్, రేపు నేను ఆంధ్రాలో ఉన్నాను, తెలంగాణలో ఉన్నాను, నాకు ఇంకా మంచి జాబ్ వచ్చింది, లేకపోతే ఇంకొక మంచి మా క్యాంపస్ ఓపెన్ అయింది అనుకోండి సార్, ఓకే, నేను ఎట్ట సర్వైవ్ చేసేది. ఓకే. సో ఏదిలో ఉంటే మీరు ప్రాక్టీస్ ఎవ్రీట్లా మేము దిగాలి అంటారు కదా. సో ఒక ప్రాక్టీస్గా మేము చేయాలి. చేస్తే వస్తుందో లేదో, పాస్ ఆర్ ఫెయిల్ అది సెకండరీ. ఓకే. వీ హ్యావ్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే. ఇఫ్ యూ ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్, I would say 50% we won the match. Okay. Only by entering 50% of the work is done. Okay. So we have to get into it is what my thought is. For all the students who say that I don't know this, that is okay. Meeku telida, no problem. Fail aitara, that's okay. It is not the end of life. Okay. Right? Be a part of it. So you will learn a lot of things in that. And over the course, emaitadante మీకు స్కిల్ యూ విల్ నాట్ ఈవెన్ రియలైజ్ హౌ గుడ్ యూ విల్ బికమ్ బై ది ఎండ్ ఆఫ్ దట్ పర్టికులర్ కోర్స్ ఆర్ ప్రోగ్రామ్. ఓకే సార్, ఈ పాడ్కాస్ట్ తర్వాత ఇంటర్వ్యూ తర్వాత మీకు గిబ్స్కి పర్టికులర్గా సందీప్ సార్కి అడ్మిషన్స్ గురించి కాల్స్ రావు, కానీ సార్ మా పాపని బాబుని ఎంబీఏనో బీబీఏనో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, మీ సజెషన్ చెప్పండి అని గైడెన్స్ కోసం అయితే కాల్స్ వస్తాయి సార్. వాళ్ళు వెదర్ దే విల్ జాయిన్ ఇన్ గిబ్స్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. బట్ ఎందుకు అంటే సార్, ఆ పర్టికులర్గా స్టూడెంట్కి ఇంత ఓపికగా ఆ పేరెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు లేరు సార్. కౌన్సిలర్స్ నవడేస్ ఓకే, దే రీడ్ దెర్ బ్రోచర్, ఓకే, established in some 2000 accreditations, global ఒక స్క్రిప్ట్ ఉంది, స్క్రిప్ట్ ఉంటుంది, ఆ స్క్రిప్ట్ చదువుతారు స్టూడెంట్, ఓకే ఇంట్రెస్టెడ్, ఓకే నో అప్లికేషన్ స్టార్ట్, అదర్వైజ్ నో, దట్స్ ఇట్. సార్ మా పని ఈవెన్ ఇంక్లూడింగ్ GIBSలో మేము మేనేజ్మెంట్ దగ్గర మాట్లాడితే మాకు ఏం ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, యు ఆర్ హియర్ టు గైడ్ పీపుల్, నాట్ టు గివ్ ది అడ్మిషన్. అడ్మిషన్ ఇస్ దేర్ చాయిస్. ఆబ్వియస్లీ సార్, భగవంతం మాకి ఆ బ్లెస్సింగ్ ఇచ్చినారు దట్ వీ కెన్ గైడ్ సంబడి. ఓకే, అండ్ ఐ ఫీల్ ఇఫ్ ఐ కెన్ గైడ్ even 2 students in the entire year in a right way, okay, I think my purpose is solved. Okay. And that is what even in GIBS we believe, sir. మేము అనుకుంటాము మీరు GIBSలో అడ్మిషన్ తీసుకోండి, లేకపోతే ఎనీ బ్రాండ్లో తీసుకోండి, దట్ ఈస్ ఓకే. బట్ ఇన్ కేస్ ఇఫ్ యూ కమ్ హియర్ అండ్ ఇఫ్ యూ టాక్ టు అస్, విల్ బీ హ్యాపీ టు హెల్ప్ యూ టు అండర్స్టాండ్ what is right, what is wrong, what to be chosen, what not to be chosen. Okay. Plus at the same time మేము ఏడన్నా మీకు సపోర్ట్ చేసుకోవచ్చా. ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ గారు మాకు ఒక కంపెనీలో ఉన్నారు, ఓకే, మేమేం చెప్తాము, ఒక పిల్లోరు వచ్చారు సార్ నాకు ప్లేస్మెంట్ కావాలి, ఓకే, ఇప్పుడు మాది అలూమ్నై సార్, చాలా అలూమ్నై ప్లేస్మెంట్స్ మేము కాలేజ్ నుంచి చేస్తాము, ఓకే, హూ హావ్ పాస్డ్ అవుట్ 3 years అయింది, 4 years అయింది, 5 years అయింది, ఇప్పుడు చేంజ్ చూస్తున్నారు. సార్ మా దగ్గర ఎన్నో కనెక్ట్లు ఉన్నాయి, మేమేం చేస్తాం సార్, మాకేం చేసేది ఏం లేదు కదా, మీ నంబర్ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ నంబర్ మీకు ఇవ్వాలి, మేము డైరెక్ట్గా కనెక్ట్ చేసి పెట్టాలంతే. వీఆర్ హ్యాపీ టు డూ దట్. ఓకే, ఒకవేళ ఏదైనా పేరెంట్స్కి, ఏదైనా స్టూడెంట్స్కి ఏదైనా క్లారిటీ కావాలి, ఇన్ఫర్మేషన్ కావాలి, కొంచెం గైడెన్స్ కావాలంటే ప్లీజ్ రండి, వీ విల్ బి దేర్ టు హెల్ప్ యూ అవుట్. వాట్ ఎవర్ బెస్ట్ వీ కుడ్ డూ, వీ విల్ షూర్లీ డూ ఇట్ ఫర్ ద స్టూడెంట్. ఓకే. సో ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి మనం కొన్ని సిచ్యువేషన్ చూస్తున్నాం, US కావచ్చు, UK కావచ్చు, అబ్రాడ్కి ఎంఎస్కి వెళ్దాం అనుకునే వాళ్ళు చాలామంది వెళ్ళలేకపోతున్నారు సార్. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, మళ్ళీ లోకల్లో MBA కానీ PGDM కానీ జాయిన్ అవుతున్నారు. సో యాక్చువల్గా వాళ్ళు ప్లాన్ చేసుకుంది డిఫరెంట్ థింగ్, బట్ అక్కడ సిచ్యువేషన్స్ వల్ల కావచ్చు ఇదంతా. జనరల్గా ఈ PGDM కానీ MBA కానీ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఇండియాలో ఒక 5 places ఉన్నాయి, లైక్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పూణే అండ్ ఢిల్లీ. ఈ 5 placesని ఎక్కువగా ప్రిఫరెన్స్ చూసుకుంటారు సార్. సో పర్టికులర్గా ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్ బెంగళూరు కాకుండా పూణేనో ఢిల్లీనో చూస్ చేసుకుంటే వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఆర్ పూణే ఢిల్లీ కాకుండా బెంగళూరు చూస్ చేసుకుంటే వచ్చే బెనిఫిట్స్ ఏంటి సార్? అంటే ఇట్స్ ఏరియా వైజ్. ఓకే, ఏరియా వైజ్ గురించి మాట్లాడితే వన్ ఇస్ ఫర్ షూర్, సిన్స్ వీఆర్ ఇన్ సౌత్ పార్ట్ ఉంటే కొంచెం మాకి జెల్ అయ్యేదానికి ఈజీ అవుతుంది. ఓకే,
ఇప్పుడు కల్చర్ ఆల్మోస్ట్ సేమ్. కల్చర్ సేమ్. సౌత్ మేము సౌత్ లా కంప్లీట్, మీరు ఆంధ్ర వెళ్ళండి, తమిళనాడు వెళ్ళండి, కర్ణాటక వెళ్ళండి, కల్చర్ కొంచెం ఈజీ ఉంటుంది, సర్వైవల్ ఈజీ అయిపోతుంది. ఒకవేళ నార్త్కి వెళ్తే మీకు లాంగ్వేజ్లో కొంచెం మీరు కంఫర్టబుల్ ఉంటే మంచిది. ఓకే. ఆర్ సమ్ స్టూడెంట్ ఆర్ లైక్, సార్ నేను ముంబై వెళ్తున్నాను, ఓకే, ముంబై బ్యూటిఫుల్ సిటీ, నో డౌట్ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఓకే, మీరు సర్వైవ్ చేయవచ్చా? కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉండొచ్చు. ఇప్పుడు మేము బెంగళూరులో 2000 స్క్వేర్ ఫీట్ ఇల్లు అంటే కామన్ అంటారు, అవును, ముంబైలో 2000 స్క్వేర్ ఫీట్ అంటే బంగ్లో అంటారు, లగ్జరీ అంటారు, రైట్? సో ఇప్పుడు మేము కాలేజ్ గురించి చూస్తే, నేను సిటీ పేరు చెప్పను, బట్ కొన్ని పిల్లలు ఆ సిటీకి వెళ్తారు, కాలేజెస్ చాలా ఉన్నాయి, బట్ కార్పొరేట్స్ లేవు. ఎగ్జాక్ట్లీ. ఈడ మీకు సప్లై చాలా ఉంది, డిమాండ్ లేదు. సో అప్పుడేమవుతుందంటే పిల్లలు మళ్ళీ దే హ్యావ్ టు సర్చ్ బ్యాక్, దే హ్యావ్ టు కమ్ బ్యాక్ టు యువర్ హోమ్ టౌన్. అది హైదరాబాద్ ఉండొచ్చు, విజయవాడ ఉండొచ్చు, వైజాగ్ ఉండొచ్చు, లేకపోతే బెంగళూరు వచ్చి మళ్ళీ జాబ్కి బయట రావాల్సి ఉంటుంది. ఓకే. అట్టువి చేయకూడదు. ఓకే. మీరు ఆడ ఏ లొకేషన్ చూస్ చేస్తారో అట్ ద సేమ్ టైం మీకు ఆడ డిమాండ్ జతలా సప్లై ఉందా, సప్లై జతలా డిమాండ్ ఉందా అని చూడాలి. ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, అన్ని కంపెనీస్ ఉన్నాయా, అన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయా. ఇప్పుడు జాబ్ కోసం మేము, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక Tier 2 సిటీ నుంచి చేశాను, ఇప్పుడు మైసూర్లో చేశానంటే నేను జాబ్ బెంగళూరుకే రావాలి. ఓకే. మైసూర్లో మంచి మంచి కాలేజెస్ ఉంటాయి, రైట్, బట్ అక్కడ జాబ్ దొరకదు, ఇంటర్న్షిప్ దొరకదు, అప్పుడు మాకు ఇబ్బంది అయిపోతుంది. ఓకే. సో మీరు లొకేషన్ చూస్ చేసేటప్పుడు మీకు ప్లేస్మెంట్స్కి వన్ ప్లేస్లోనే అన్నీ ఉండాలి, మళ్ళీ ఎక్కడికో ట్రావెల్ చేసేలాగా ఉండకూడదు, అట్లీస్ట్ ఫస్ట్ 2-3 years ఐ వుడ్ సే. ప్లస్ వన్ మోర్ థింగ్ ఇస్ కల్చరల్ డిఫరెన్స్ అంత ఎక్కువ ఉంటే మేనేజ్ చేసుకోవచ్చా లేదా అనేసి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుంది. సో అది రాకూడదు. అండ్ వన్ మోర్ లాస్ట్ థింగ్ ఐ వుడ్ సే ఇస్, వెన్ యూ చూస్ ఎనీ ప్రోగ్రామ్, ఎనీ కోర్స్, ఎనీ సిటీ ఫర్ దాట్ మ్యాటర్, see to it that it helps you to decide in every context. ఓకే. సో జనరల్గా పర్టికులర్ ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ సార్, తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ అంటే లాస్ట్ 10 years నుంచి చాలా చేంజెస్ వచ్చినాయి, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ, ఎవ్రీవేర్, ఇండియాలో కావచ్చు, వరల్డ్లో కావచ్చు, టెక్నాలజీలో ఎవ్రీడే చేంజెస్ వస్తున్నాయి, ఈవెన్ మేనేజ్మెంట్లో కూడా చాలా చేంజెస్ వస్తున్నాయి. సో ఈ రీసెంట్గా ఇలాన్ మస్క్ కూడా చెప్పారు, వైట్ కాలర్ జాబ్స్ ఎంట్రీ లెవెల్లో కట్ అయిపోతుంది. సో ఒక నార్మల్ బీకామ్ స్టూడెంటో ఆర్ బీబీఏ స్టూడెంటో ఆర్ పీజీడిఎం చేస్తే వాళ్ళకి ఎంట్రీ లెవెల్ జాబ్స్ మరి ఎలా ఉంటాయి సార్, ఫ్రెషర్స్కి ఇమీడియట్గా? సో దానిలో ఏమవుతుందంటే, ఎంత తొందరగా స్కిల్ డెవలప్మెంట్ చేసేది ఖచ్చితంగా చేయాలి, ఆప్షన్స్ లేవు. ఓకే. ఇప్పుడు ముందు ఏమైతే చేస్తే బాగుంటుంది అనేసి ఒక మాట ఉండే, నాట్ రొటీన్ రెగ్యులర్ బీబీఏ ఆర్ ఎంబీఏ పీజీడిఎం విత్ ఓన్లీ సర్టిఫికేషన్ కాకుండా ఎక్స్ట్రా స్కిల్స్ కావాలి. ఏఐ ఈజ్ వన్. నేను ఏమంటాను అంటే, ఏఐలో అందరికీ అట్లీస్ట్ వాళ్ళు చేయి పెట్టాలి. అది లేక బేసిక్స్ అయినా అట్లీస్ట్ వాళ్ళు ఫండమెంటల్స్ మస్ట్ కావాలి. అది చేస్తే జాబ్స్ వెళ్ళదు. ఈరోజు జాబ్ ఎవరికి వెళ్తున్నారు, హూ డజంట్ నో ఎనీథింగ్. ఓకే. టెక్నాలజీ ఉండొచ్చు, ఏఐ ఉండొచ్చు. సో మార్కెట్లో ఏం జరుగుతుంది నెక్స్ట్ 5 years కొంచెం రీసెర్చ్ చేసి దానిపైన మేము కూర్చుంటే బేసిక్స్ అయినా ఉండొచ్చు. ఐ వుడ్ నాట్ సే ఇన్ డీటెయిల్ అబౌట్ ఇట్, బట్ బేసిక్స్ ఉంటేనో we can be able to, they'll be able to cope up with that. ఇక్కడ 2 కాన్సెప్ట్స్ సార్. కొంతమంది పేరెంట్స్కి ఏంటి అంటే, విలేజ్ బ్యాక్గ్రౌండ్లో, రూరల్లో, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటి అంటే, అట్లీస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత జాబ్ వస్తే పేరెంట్స్కి సపోర్ట్గా ఉంటారు, ఆర్ పీజీ అయిపోయిన తర్వాతైనా పేరెంట్స్ సపోర్ట్గా ఉంటారని కొంతమంది. ఇంకొంచెం అబవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటి, వాళ్ళకి జాబ్ రిక్వైర్మెంట్ ఉండదు సార్, వాళ్ళకి స్టార్ట్అప్ చేయాలి, ఆర్ బిజినెస్ పెట్టాలి, ఆర్ వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న బిజినెస్ని ఇంకా డెవలప్ చేయాలి అని ఇక్కడ 2 kinds ఆఫ్ పీపుల్ ఉంటారు సార్. సో ఆల్రెడీ బీబీఏ చేసిన స్టూడెంట్ హీ కెన్ హ్యాండిల్ బిజినెస్, ఆర్ ఎంబీఏ జాయిన్ అవ్వాలా సార్? బీబీఏ వాళ్ళ కోసం మీకు చెప్పండి సార్. బీబీఏ కోసం చెప్తే ఎంబీఏ బై డిఫాల్ట్ చేయాలి. ఓకే. నాట్ ఓన్లీ ఫర్ బిజినెస్. ఎందుకంటే బిజినెస్లో చేసేటప్పుడు ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది, ఈవెన్ మీరు టెండర్ వేస్తారనుకోండి, ఓకే, కాంట్రాక్ట్ చేస్తారనుకోండి, ఆడ క్వాలిఫికేషన్ కావాలి మీకు, ఈ రోజు కాదు, I would say 10 years down the line. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది, మేనేజ్మెంట్ అంటూ మాస్టర్స్ అంటూ చేయాలి. ఓకే, ఫస్ట్ థింగ్. సెకండ్, ఎంత అవుతుంది అంతా మీకు బీబీఏ చేసి ఎంబీఏ చేయాలి. ఇప్పుడు చాలా కష్టం ఉంది, చేసే కుదరదు, ఫినాన్షియల్ కండిషన్స్ అంత బాగలేదు అంటే, you do your BBA, get into business, job or something, and meanwhile after 2 years, 3 years, when situations are slightly better, అప్పుడు మీరు మళ్ళీ మేనేజ్మెంట్ చేయండి, మాస్టర్స్ చేయాలి. సో దట్ ఈస్ ఆల్వేస్ రిక్వైర్డ్. సో అట్లీస్ట్ ఇఫ్ నాట్ ఇమీడియట్లీ, there are కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, ఫినాన్షియలీ లేదు, అది లేదు అంటే అప్పుడు మేము చేసుకోవచ్చు. అండ్ నేను దీనికి అగైనెస్ట్గా సార్, యాక్చువల్లీ దీనికి అగైనెస్ట్ యాజ్ ఎ కెరీర్ కౌన్సిలర్, ఆన్లైన్ ఎడ్యుకేషన్కి చాలామంది ఇది ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది. ఈవెన్ వీకెండ్ క్లాసెస్ పెడతాం,
మీరు ఎంబీఏ జాయిన్ అవ్వండి, పీజీడిఎం జాయిన్ అవ్వండి, బీబీఏ ఆన్లైన్లో జాయిన్ అవ్వండి అని ప్రతి యూనివర్సిటీ ఆన్లైన్ అని చెప్పి తీసుకొచ్చింది సార్. నేను అంటాను స్టూడెంట్ క్యాంపస్కి వెళ్ళి ఆ క్యాంపస్ లైఫ్ని కూడా ఎంజాయ్ చేయాలి. వాళ్ళు ఇప్పుడే కదా చదువుకునేది, క్యాంపస్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళు ఆన్లైన్లో ఎవరిని కలవవు ఫిజికల్గా. సో ఆన్లైన్లో ఓకే, బట్ మీరు డైరెక్ట్గా క్యాంపస్కి వెళ్ళి చదువుకొని ఒక ర్యాపో మీకు ఒక మంచి నెట్వర్క్ వస్తుంది, అలా వెళ్ళండి అని చెప్తాను. సో మీరు ఆన్లైన్ బెటరా? ఖచ్చితంగా ఆఫ్లైన్ బెటర్. ఖచ్చితంగా ఆఫ్లైన్. ఎందుకంటే ఆఫ్లైన్లో ఉండే ఎక్స్పీరియన్స్ మీకు ఆన్లైన్లో దొరకదు. ఓకే, ఆన్లైన్లో మీకు పీస్ ఆఫ్ పేపర్ దొరుకుతుంది, ఏంటి డిగ్రీ. ఓకే, బట్ దేర్ ఇస్ నో యూజ్ విత్ దట్ సార్. సో ఈరోజు ఆఫ్లైనే చేయాలా ఎనీ స్టూడెంట్. మాకు 2 years తర్వాతనా పర్వాలేదు, 3 years తర్వాతనా పర్వాలేదు సార్. మేము చూసినాము దెర్ ఆర్ లాట్ ఆఫ్ విమెన్, స్పెసిఫిక్లీ చెప్తున్నాను, హూ గాట్ మ్యారీడ్ ఎర్లీ, ఓకే, హూ హ్యావ్ కిడ్స్, వాళ్ళు మళ్ళీ వచ్చి ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నారు. అప్పుడు కొంచెం ఈజీ ఉంటుంది. బట్ చేసేది ఆఫ్లైన్లోనే చేయాలి, ఫుల్ టైంలోనే చేయాలి, డిస్టెన్స్ వీకెండ్ చేయకూడదు. ఇస్ మై థాట్. ఓకే, ఇప్పటి వరకు మనం జనరల్గా ఎంబీఏ, మేనేజ్మెంట్, బీబీఏ, పేరెంట్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్టూడెంట్స్ వాళ్ళు ఎలా చూస్ చేసుకోవాలి అనేది మాట్లాడుకున్నాం సార్. సో ఎండ్ ఆఫ్ ద డే మేము మీ కాలేజ్కి వచ్చాం, మీ కాలేజ్ గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. సో గిబ్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది, గిబ్స్లో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, క్విక్గా చెప్పండి సార్, షార్ట్గా చెప్పండి. ఎందుకు అంటే ఇట్స్ నాట్ వీఆర్ నాట్ ప్రమోటింగ్ గిబ్స్. సో గిబ్స్లో అడ్మిషన్ తీసుకోండి అని చెప్పడం లేదు. బట్ మేమేంటి అంటే సార్, ప్రతి కాలేజ్ గురించి తెలియాలి. సో ఆ కాలేజ్లో వాళ్ళు రీసెర్చ్ చేసుకోవచ్చు, వాళ్ళు గూగుల్లోనో చాట్ జీపీటీలోనో ఓన్గా ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఫ్యాకల్టీ ఎలా ఉంది, దే కెన్ సెర్చ్. బట్ బేసిక్ డీటెయిల్స్ అయితే చెప్పాలి కదా సార్. సో మీరు బేసిక్ డీటెయిల్స్ ఇవ్వండి సార్. ఓకే, సో జిఐబిఎస్ గురించి చెప్తే 2014 నుంచి మేము స్టార్ట్ చేసాం. ఓకే, 3 ప్రోగ్రామ్లు ఉన్నాయి. బీబీఏ ఉంది, ఎంబీఏ ఉంది, పీజీడిఎం ఉంది. ఓకే, సో ఆల్ 3 ప్రోగ్రామ్స్. ఎక్స్క్లూజివ్ బీ స్కూల్ మాది. ఓకే, ఎక్స్క్లూజివ్ బీ స్కూల్. మళ్ళీ సిటీ సెంటర్లో ఉన్నాము, బనర్ఘట్ట రోడ్లో ఉన్నాము. ఓకే, సో సిటీ సెంటర్లో ఉంది, క్యాంపస్ చాలా బాగుంటుంది. ఓకే, ఒకవేళ ఎవరైనా ప్లాన్ చేస్తే జిఐబిఎస్ ఎందుకు రావాలనుకుంటే, ఓకే, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ మీద ప్లాన్ చేస్తే జిఐబిఎస్ రావచ్చు. ఓకే, అకాడమిక్ గుడ్ ఫ్యాకల్టీస్ ఆర్ అకాడమిక్ సపోర్ట్ కావాలంటే రావచ్చు. ఓకే, ప్లేస్మెంట్ ఇంటర్న్షిప్స్ చాలా బాగుంటుంది. ప్లస్ ఇండస్ట్రీ కనెక్ట్స్, ఇది మాది కావాలి. దీని జట్ల మేము చేస్తున్నామంటే మేము చాలా రకరకాల వాల్యూ యాడెడ్ ప్రోగ్రామ్స్ యాడ్ చేసినాము. సిఐఆర్ఈ అంటాము, సర్టిఫికేట్ ఇన్ ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటాము. ఓకే, పీజీలా పీజీపీఐఆర్ఈ అంటాము, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఫినిషింగ్ స్కూల్ ఉంటుంది అన్ని 3 కోర్సెస్లకి. బిఎంపీ ప్రోగ్రామ్, బిజినెస్ మాస్టరీ ప్రోగ్రామ్, బిజినెస్ ఎలా చేయాలని నేర్పిస్తాము. సో ఇవన్నీ మీకు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ జిఐబిఎస్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ప్లాన్ చేస్తే జిఐబిఎస్ విజిట్ చేయాలనుకుంటే, లేకపోతే అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు రావచ్చు. ఆన్లైన్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. మీరు మా డిపార్ట్మెంట్ కనెక్ట్ చేసుకోవచ్చు. నంబర్స్ మీకు ఆన్లైన్లో దొరుకుతాయి, వెబ్సైట్లో దొరుకుతుంది. రమేష్ సార్ దగ్గర మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఎట్టైనా మేము యూ కెన్ కనెక్ట్ టు ద డిపార్ట్మెంట్. మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటేనో మేము ఖచ్చితంగా చేస్తాం. ఓకే సార్, ఐ వాంట్ టు యాడ్ 1 క్వశ్చన్ ఫర్ దిస్. ఇప్పుడు జనరల్గా థియరిటికల్ అని ఇంతకుముందు 10-15 ఇయర్స్ థియరిటికల్ అనేవాళ్ళు, తర్వాత ప్రాక్టికల్ అన్నారు. ఆ రెండు పోయి ఇప్పుడు 2026 ఏంటంటే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ వచ్చింది. ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్కి గిబ్స్ ఎలా సపోర్ట్ చేస్తుంది స్టూడెంట్స్కి? మీరు ఏమైనా ఇంటర్న్షిప్స్ ఇస్తున్నారా? ఇస్ ఇట్ పెయిడ్ ఇంటర్న్షిప్స్? హౌ యువర్ సపోర్ట్? చాలా ఉన్నాయి. అంటే ఒకటి ప్రాజెక్ట్స్ ఉంటుంది, వాళ్ళది కరికులంలో సబ్జెక్ట్స్ పెట్టినాము. ఓకే, ప్లస్ అట్ ద సేమ్ టైం ఇంటర్న్షిప్ అండ్ ప్లేస్మెంట్స్ ప్రాజెక్ట్స్ అన్నీ ఉంటుంది వాళ్ళకి. సో బై డిఫాల్ట్ వాళ్ళు క్లాస్లను చేయాలి, ప్లస్ కార్పొరేట్లను చేయాలి, ప్లస్ ఇంటర్న్షిప్ చేయాలి, ప్రాజెక్టు చేయాలి. సో ఆల్ దీస్ థింగ్స్ మేము అట్లా స్ప్లిట్ చేసినాము. సో అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు బిఎంపీ చెప్పాను మీకు, బిఎంపీలో కంప్లీట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అది. ఓకే, సో 100% ప్రాక్టికల్ చేయాలి. ఐఆర్ఈ ఉంది, ఐఆర్ఈలో 100% ప్రాక్టికల్స్, థియరీనే లేదు. ఓకే, 100% ప్రాక్టికల్గా వాళ్ళ చేతి నుంచి చేయాలి. సో అటు మేము ఏం చేస్తున్నామంటే బై డిఫాల్ట్ కోర్స్ కరికులంలో అన్నిటికీ ఇంక్లూడ్ చేసినాము. ఓకే, సో ఐ వాంట్ టు కంక్లూడ్ విత్ 1 క్వశ్చన్ సార్. సో నేను విన్నాను 10 acresలో మీరు పీజీడిఎం క్యాంపస్ స్టార్ట్ చేయబోతున్నారని. బెంగళూరు లాంటి సిటీలో, అది కూడా సిటీలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ రన్ చేయొచ్చు అంత ల్యాండ్లో. జనరల్గా ఇంతవరకు ఇండియాలో 10 acres క్యాంపస్ ఓన్లీ ఫర్ పీజీడిఎం ఎక్స్క్లూజివ్గా నేను ఎక్కడ చూడలేదు సార్. ఐ విజిటెడ్ ఆల్మోస్ట్ 200+ యూనివర్సిటీస్, 100+ కాలేజెస్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్. బట్ 10 acresలో అంత హ్యూజ్ క్యాంపస్ ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు సార్ పీజీడిఎంకి? సార్ పీజీడిఎంకి ఏమంటే ఈరోజు అందరూ డిగ్రీ అంటున్నారు. పీజీడిఎం డిగ్రీ కావాలంటున్నారు.
మాది ఫోకస్ కొంచెం మైండ్ఫుల్నెస్ పైన ఉంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మేము ప్రస్తుతంగా చూస్తున్నాము చాలా డిప్రెషన్స్ ఉంది, Yeah, yeah. టెన్షన్స్ చాలా పెంచుతుంది, స్ట్రెస్ ఎక్కువ. లెవెల్ చాలా ఎక్కువ ఉంది. ఇది కంప్లీట్ మైండ్ఫుల్ క్యాంపస్ అంటాం దాన్ని, Okay. మైండ్ వ్యాలీ క్యాంపస్ అంటాం. దానిలో ఏమంటే అన్ని స్పోర్ట్స్, జుంబా, యోగా, మెడిటేషన్స్ ఇవన్నీ పెట్టాలనేసి మాకు ఒక మైండ్ సెట్. ఓకే. హోలిస్టిక్గా స్టూడెంట్ డెవలప్ అవ్వాలి, జస్ట్ నాట్ అకాడమిక్లీ. వాళ్ళకి అవుట్డోర్లా మాట్లాడితే ఎలా మాట్లాడాలి, ఇండోర్లా మాట్లాడితే ఎలా ఉండాలి, ఫిజికల్ ఫిట్నెస్ ఎంత ఇంపార్టెంట్. మీరు చెప్పారు సార్ అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ సిటీ గురించి చెప్పండి. ఇప్పుడు ఢిల్లీలో చూస్తే పొల్యూషన్ లెవెల్ చాలా హై ఉంది, ఎగ్జాక్ట్లీ. బెంగళూరు తక్కువ లేదు, ఐ వుడ్ నాట్ సే హైదరాబాద్లో కూడా ఎక్కువ, హైదరాబాద్లోనే ఎక్కువ, అన్ని సిటీలో. ఇప్పుడు మా క్యాంపస్ సిటీలో ఉండి సిటీ నుంచి బయట ఉంది అని అనిపిస్తుంది, ఎందుకంటే 700+ ట్రీస్ ఉన్నాయి క్యాంపస్లో. దట్స్ గ్రేట్ సార్. సో అప్పుడు ఏం చేస్తామంటే మైండ్ఫుల్నెస్లో చాలా ఇంప్రూవ్మెంట్, పీస్ఫుల్గా ఉంటే మీరు ఫోకస్ చేసుకోవచ్చు, స్ట్రెస్ రిలీజ్ చేసుకోవచ్చు. అవుట్డోర్ స్పోర్ట్స్ ఉంది, ఇండోర్ స్పోర్ట్స్ ఉంది, జిమ్ ఉంది, యోగా ఉంది, మెడిటేషన్ ఉంది, మేనిఫెస్టేషన్ ఉంది, అఫర్మేషన్స్ ఉంది, డ్రాయింగ్, కుకింగ్, పెయింటింగ్. ఎందుకంటే ఈరోజు సరే ఇవన్నీ మర్చిపోయాం మేము. అవును. ఇప్పుడు ల్యాప్టాప్ వచ్చింది, మొబైల్ వచ్చింది, క్లోజ్డ్ రూమ్ లో అన్ని చేస్తున్నాము. ఎల్ఈడి లైటింగ్ కింద కూర్చొని అదే క్యాంపస్ లో మార్నింగ్ టు ఈవినింగ్ అంతా ఇదైపోతుంది. బట్ ఒక స్టూడెంట్ ఎల్ఈడి ట్రీ కింద కూర్చొని ల్యాప్టాప్ లో చేస్తుంటే ప్రెజెన్స్ పీస్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు ఫిష్ పాండ్ ఉంది, నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. దాని పక్కలా కూర్చుంటే మీకు ఎంత టెన్షన్ చూసి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ మెడిటేషన్. మీరు ఏం చేయరు, యూ డోంట్ హ్యావ్ టు సిట్ ఇన్ అ పొజిషన్ అండ్ డూ ద మెడిటేషన్. ఊరికే కూర్చుంటే మెడిటేషన్ అయిపోతుంది. సార్ మీరు ఏదో పేరు పెట్టన్నారు ఆ క్యాంపస్, GIBS మైండ్ వ్యాలీ క్యాంపస్, హ్యాపీ క్యాంపస్ కూడా. స్టూడెంట్ హ్యాపీగా చదువుకోవాలి, మీ పిల్లవాడు హెల్దీగా ఉండాలి, హ్యాపీ హెల్దీ క్యాంపస్ అని కూడా పెట్టుకోవచ్చు సార్. నేను విజిట్ చేశాను కాబట్టి చెప్తున్నాను, ఆసమ్ ఉంది సార్ క్యాంపస్ అయితే, గ్రీనరీ కానీ అక్కడే ఉండిపోవాలని. మీరు మళ్ళీ ఉండండి. ఇప్పటి వరకు ఎవరెవరు వచ్చినారో వాళ్ళు చెప్పేది ఒకటే, సార్ మాకు యాజ్ అ పేరెంట్ మాకేమన్నా స్టే ఇస్తారా, లేకపోతే మేము మళ్ళీ MBA PGDM చేసుకోవచ్చా, ఒక థాట్ ఉంటుంది. ఓకే. సో క్యాంపస్ వైజ్ ఎస్ చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది సార్. అన్ని స్టూడెంట్స్కి యాజ్ మీరు రైట్లీ చెప్పారు, ఓవరాల్ హెల్త్ అంటాం కదా సార్. సో మైండ్ సెట్లను హెల్తీ ఉండాలి. వాళ్ళు హ్యాపీగా హెల్తీగా ఉన్నప్పుడే వాళ్ళ అవుట్కమ్, వాళ్ళు ఏదైతే చదువుతున్నారో, ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో కూడా మంచిగా బయటకు వస్తుంది. ఇట్స్ ఎగ్జాక్ట్లీ వెరీ గుడ్ క్యాంపస్ సార్. సో థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండ్ షేరింగ్ యువర్ ఇన్సైట్స్. సో థ్యాంక్ యూ సార్. మీరు మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ గురించి మీకైతే చాలా కాల్స్ వస్తాయి. బీ రెడీ ఫర్ దట్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ తెలంగాణ, నాట్ రెగ్యులర్. సార్ మాకు గిబ్స్లో అడ్మిషన్ కావాలని అయితే ఎవరు కాల్ చేయరు. సార్ సందీప్ గారు మా పాపని BBA జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను, పలానా కాలేజ్ అనుకుంటున్నాను, మీరేమంటారు, MBAలో పలానా డ్యూయల్ స్పెషలైజేషన్, PGDMలో స్పెషలైజేషన్స్ గురించి అడుగుతారు. ఎందుకంటే సార్ జనరల్గా మీరు చెప్పారు అంత స్క్రిప్ట్ వైజ్ మాట్లాడుతున్నారు. నేను మీకు చెప్పాను ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేటప్పుడే, సార్ ఇట్స్ ఫార్మల్ కాదు. సో వై బికాస్ అదే టెర్మినాలజీ సార్, గ్లోబల్ అని అదని 100% ప్లేస్మెంట్స్, ఎవ్రీవన్ ఈజ్ సేయింగ్ సేమ్. సో కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో తీసుకెళ్దామని ఇలా చేసాను సార్. ఏమైనా కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. ఐ ఎంజాయ్డ్ థరోలీ సార్. నేను చెప్పాలంటే నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే 11 సెషన్స్ చాలా ఇంపార్టెంట్. మీరు మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఐఎమ్ షూర్ నా కాన్సెప్ట్ ఒకటే సార్, నేను వన్ మోర్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇన్ హైదరాబాద్, సేమ్ విత్ అదర్ కాలేజ్. ఆల్రెడీ ఐ మెన్షన్ దట్ నేమ్ ఆల్సో. ఐ వాంట్ టు గివ్ అవేర్నెస్ టు పేరెంట్స్, PGDMకి కానీ MBAకి కానీ, అండ్ రూరల్లో ఉన్న పేరెంట్స్కి, నాట్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్కి కొంచెం అవగాహన ఉంటుంది. దే కెన్ యూజ్ ChatGPT. బట్ స్టిల్ మీరు అన్నట్టు ఇందాక ఫేర్స్కి వెళ్ళి పెద్ద స్టాలు, కౌన్సిలర్ చెప్పింది చూసి అప్లికేషన్ ఏదో వేవర్ చేస్తున్నారని చెప్పి అలా ఫ్రెండ్స్ చెప్పారని ఇబ్బంది పడుతున్న స్టూడెంట్స్ని మనం చాలామంది చూసాం. అలా కాకుండా కాలేజ్కి, క్యాంపస్కి వెళ్ళి ఫ్యాకల్టీతో ఆర్ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో మాట్లాడి డెసిషన్ తీసుకోమన్నారు. అలా 4 కాలేజ్ విజిట్ చేయమన్నారు. అది నాకు చాలా నచ్చింది సార్. సో ఇలాంటి 2-3 ఇంటర్వ్యూస్ చేసి పేరెంట్స్కి, పర్టికులర్గా మా తెలుగులో కంటెంట్ క్రియేట్ చేయాలి అంటే చాలామంది చేస్తున్నారు సార్, నేనే చేస్తున్నాను కాదు, ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్. బట్ వాళ్ళు ఎంతసేపు పలానా కాలేజ్, సమ్ఎక్స్ కాలేజ్ ఇక్కడ ఉంది, ఇందులో ఈ కోర్స్ ఉంది, ఇందులో ఫీజు ఇంత, ఇందులో మీరు చదివితే ఈ ప్లేస్మెంట్స్ వస్తాయి, జాబ్స్ వస్తాయని. కానీ ఈ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఇలా ఉంది, మేనేజ్మెంట్ ఇలా ఉంది, ఇది డిఫరెన్స్ ఇలా ఉంది, పర్టికులర్ ఈ సిటీ తీసుకోండి, ఈ కాలేజ్ తీసుకోండి, డిఫరెన్స్ ఎవరు అసెస్మెంట్ లాగా చేయట్లేదు సార్. అందుకని నేను ఇనిషియేషన్ తీసుకున్నాను, నేను రిక్వెస్ట్ చేశాను, అండ్ ఐమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. చెప్పాను కదా సార్, ఈ చైర్లో కూర్చొని నేను మిమ్మల్ని పాడ్కాస్ట్ చేస్తున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకు అంటే ఇక్కడ నేను మీ వీడియోస్ చాలా చూశాను, హండ్రెడ్స్ ఆఫ్ పాడ్కాస్ట్ ఉన్నాయి గిబ్స్లో. సో వాళ్ళందరూ ఫౌండర్స్, పెద్ద
పిహెచ్డీలు చేసిన వాళ్ళు కావచ్చు, 1000 crores 100 crores కంపెనీ ఓనర్స్ కావచ్చు. ఐ మీన్ నార్మల్ కెరియర్ కౌన్సిలర్ హియర్ టు గివ్ అవేర్నెస్ అబౌట్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్. గ్రేట్ ఇనిషియేటివ్ మీరు చేసిండేది. ఓకే, ఖచ్చితంగా ఇది చాలా స్టూడెంట్స్కి పేరెంట్స్కి చాలా సపోర్ట్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు ఈ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ సార్. ఎస్, కౌన్సిలింగ్ ఎవరైనా ఇస్తారు, ఓకే, అడ్మిషన్ కొన్నా ఎవరైనా మాట్లాడతారు, బట్ మీరు మాట్లాడిండేది, మీరు అడిగిండే క్వశ్చన్స్, మీ థాట్ ప్రాసెస్ ఏముంది, ఐఎమ్ షూర్ అది అన్ని స్టూడెంట్స్కి అన్ని పేరెంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ బీన్ అ పార్ట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ. వన్ థింగ్ సార్, ఈ పాడ్కాస్ట్ చూసి అంటే నేను జనరల్గా నా సబ్స్క్రైబర్స్, నా వ్యూవర్స్ అందరూ, మా వాళ్ళందరూ కూడా రూరల్ ఏరియా నుంచి ఉంటారు. వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ చేసి దే విల్ ఆల్సో ట్రై ఫర్ స్కాలర్షిప్. ఐ థింక్ యూ ఆర్ ప్రొవైడింగ్ స్కాలర్షిప్. దాంట్లో నేను వాళ్ళకి చెప్తాను క్లియర్గా, రెఫరెన్స్ కింద మీరు ఎలాగో అప్లికేషన్లో తీసుకుంటారు, రామ్ పాడ్కాస్ట్ అని చెప్పి ఎవరైనా టైప్ చేస్తే వాళ్ళకి కొంచెం స్పెషల్గా కన్సిడర్ చేయండి సార్. సో విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా కమ్యూనికేషన్ స్కిల్స్ మీద దాని మీద ఇది చేయండి. సో ఐ వాంట్ టు కంక్లూడ్ ఇట్ సార్. సో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, మీరందరూ ఇంటర్వ్యూ చూశారనుకుంటున్నాను. ఇలాంటిది ఇంకొక ఇంటర్వ్యూ కూడా చేయబోతున్నాను. సో క్యాట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నాకు చాలా కాల్స్ వచ్చాయి పేరెంట్స్ దగ్గర నుంచి అండ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి. సో దాని గురించి అని నేను ఆల్ ద వే బెంగళూరు వచ్చి గిబ్స్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి, సార్ మీరు ఓన్లీ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడండి అండ్ 2030లో ఆర్ 28లో ఇండస్ట్రీకి ఏం కావాలి అండ్ ఇప్పుడు బీబీఆర్ ఎంబీఏ చేసే వాళ్ళది లైఫ్ ఫ్యూచర్లో 2040లో ఎలా ఉండబోతుంది. ఇప్పుడు 2020లో మనం ఒక క్రైసిస్ చూసాం, కరోనా లాంటిది. అలాంటిది ఇఫ్ ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్లో వస్తే వీళ్ళు ఎలా నిలబడతారు, ఆ క్రైసిస్ని ఎలా తట్టుకోవాలి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటిని కూడా నెక్స్ట్ సెషన్లో నెక్స్ట్ ఇంటర్వ్యూలో నేను ఇవ్వబోతున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం నేను వీళ్ళ పీజీడిఎం క్యాంపస్ చూశానండి. ఇక్కడ నుంచి ఒక 5 kilometers అంటే ఆల్రెడీ గిబ్స్ క్యాంపస్ మెయిన్ క్యాంపస్ నుంచి ఒక 5 kilometers దూరంలో ఉంది. 10 acresలో చాలా బాగుందండి. ఎవరైతే పీజీడిఎం చదువుకోవాలనుకుంటారో ఒక మంచి కాలేజ్లో పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉండాలి, మంచి ఫ్యాకల్టీ ఉండాలి, అన్ని అక్రిడేషన్స్ ఉండాలి, ఇండస్ట్రీ కనెక్షన్ ఉండాలి, ఇంటర్న్షిప్స్ ఉండాలి, ప్లేస్మెంట్స్ కావాలి అనుకుంటే యూ కెన్ కమ్ అండ్ విజిట్, టాక్ విత్ ప్లేస్మెంట్ ఆఫీసర్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, స్టూడెంట్స్తో కావచ్చు. స్టూడెంట్స్ కానీ మాట్లాడి డెసిషన్ తీసుకోవచ్చు. నేను చెప్పినట్టు ఎవరైతే ఈ వీడియో చూసి అప్లికేషన్ ప్రాసెస్ చేసుకుంటున్నారో వాళ్ళు కింద రెఫరెన్స్లో రామ్ పాడ్కాస్ట్ అని కనుక టైప్ చేస్తే యూ మే గెట్ గుడ్ స్కాలర్షిప్ ఆర్ ఎనీథింగ్ ఎక్స్ట్రా ఏదో ఒకటి ఏదైతే మీకు బెనిఫిట్ వస్తుందండి. సో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆల్ ద బెస్ట్. ఎవరైతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాయబోతున్నారో 2026లో వాళ్ళకి బీబీ అడ్మిషన్స్కి కావచ్చు అండ్ అట్ ద సేమ్ టైం గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసి పీజీకి ప్లాన్ చేస్తున్నారో, ఆల్రెడీ గ్యాప్ వచ్చి 2-3 years గ్యాప్ వచ్చి మేము పీజీడిఎం కానీ ఎంబీఏ కానీ ఒక మంచి కాలేజ్లో చేయాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఆప్షన్. యూ కెన్ సెలెక్ట్ ది బెస్ట్ మేనేజ్మెంట్ కాలేజ్, వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ ఇన్ బెంగళూరు అండ్ కర్ణాటక అని చెప్పొచ్చు. నాట్ ఈవెన్ బెంగళూరు, ఐ థింక్ ఇండియా. సార్, యూఆర్ ప్రొవైడింగ్ ప్లేస్మెంట్స్ ఆల్ ఓవర్ నేషన్, రైట్? Country, yes.